ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల మీద ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చి తమ కష్టంతో టాలెంట్తో ఈరోజు స్టార్స్గా ఎదిగిన హీరోలు యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. అలాంటిది నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఆయన నటవారసుడిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి మొదటి సినిమానే స్టార్ డైరెక్టర్తో చేసి ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కలేకపోయాడు నందమూరి తారకరత్న. వచ్చిన సినిమాలు వచ్చినట్టు వరుసగా చేసుకుంటూ నందమూరి అభిమానులు కూడా తనని మర్చిపోయేలా చేసి రాజకీయాల్లోకి వచ్చిన తారకరత్న 39 ఏళ్ల వయసులో నిజంగా హార్ట్అటాక్ వల్లే చనిపోయాడా? జూనియర్ ఎన్టీఆర్ వల్లే తారకరత్న కెరియర్ నాశనమైందా? నందమూరి ఫ్యామిలీ తారకరత్నని ఎందుకు దూరం పెట్టింది? ఆల్రెడీ పెళ్లైన అమ్మాయిని తారకరత్న ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? తారకరత్న భార్యకి విజయసాయిరెడ్డితో లింక్ ఏంటి అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నందమూరి ఓబులేసు అలియాస్ తారకరత్న ఇతను 1983 ఫిబ్రవరి 22న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి నందమూరి మోహనకృష్ణ, తల్లి శాంతి. ఇతనికి మోహన రూప అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఇతని తండ్రి మోహనకృష్ణ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి 12 మంది సంతానంలో ఒక అబ్బాయి. ఇతనికి చిన్నప్పటి నుంచి సినిమాలో యాక్ట్ చేయడం కంటే టెక్నీషియన్గా పని చేయాలని మక్కువ ఎక్కువగా ఉండేది. దీంతో ఎన్టీఆర్ గారు మోహనకృష్ణ గారి ఆశను తెలుసుకొని తను కెమెరామెన్ అవ్వడానికి కావలసిన ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఇక అలా మొదటిగా ఎన్టీఆర్ గారు నటించిన దాన వీర శూర కర్ణ సినిమాలో మోహనకృష్ణ గారు కెమెరా అసిస్టెంట్ గా పనిచేయడంతో తన సినీ అరంగేట్రం చేశారు. అలా ఆ తర్వాత పలు సినిమాలకు అసిస్టెంట్ గా చేసిన ఎన్టీఆర్ గారు హీరోగా చేసిన అనురాగ దేవత అనే మూవీ ద్వారా కెమెరామెన్ గా మారారు. అలా ఆ తర్వాత భానుమతి గారి మొగుడు, భార్గవరాముడు, పెద్దన్నయ్య, అల్లరి కృష్ణయ్య, అనసూయమ్మ గారి అల్లుడు అనే మూవీస్ చేసి ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగేశ్వరరావు, కృష్ణ గారి మూవీస్ కి చేసి కెమెరామెన్ గా మంచి గుర్తింపు పొందాడు. ఇక అలా బిజీగా ఉంటున్న మోహనకృష్ణ గారికి పెద్దలంతా కలిసి శాంతి అలియా సీత అనే అమ్మాయితో 1981లో పెళ్లి జరిపించడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా తారకరత్న, రూప అనే 2 పిల్లలు కూడా జన్మించారు. ఇక మోహనకృష్ణ గారికి తన కొడుకుని తండ్రి ఎన్టీఆర్ గారిలాగే యాక్టర్ని చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న కంటే 3 నెలలు చిన్నవాడు అవ్వడం విశేషం. ఇక అలా తారకరత్న తన స్కూలింగ్ ని చెన్నైలోని శేషాద్రి బాలభవన్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న తారకరత్నకి యాక్టింగ్ కన్నా చదువుల మీదే ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అలా 1993 తర్వాత తెలుగు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. దీంతో ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా తారకరత్న హై స్కూల్ ని జుబ్లీహిల్స్ లోని భారతీయ విద్యాభవన్లో చదివి ఇంటర్ని గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో పూర్తి చేశాడు. ఆ తర్వాత తన బీటెక్ ని హైదరాబాద్ లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో చదవడం జరిగింది. ఇక ఆ కాలేజీలోని తారకరత్న జూనియర్ గా అలేఖ్యారెడ్డి చెల్లెలు నేహారెడ్డి కూడా చేరింది. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగాయి. కానీ ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఉషా కిరణ్ బ్యానర్లో నిన్ను చూడాలని మూవీలో హీరోగా చేస్తున్నాడనే వార్తలు నందమూరి ఫ్యామిలీలో స్ప్రెడ్ అయ్యాయో అప్పటి నుండే ఈ వార్తలను వారు తట్టుకోలేకపోయారు. ఇందుకు కారణం ఎన్టీఆర్ గారి తల్లి హరికృష్ణ గారితో పెళ్లి కాకుండానే బిడ్డను కనడమే. ఇక అలా ఎప్పుడైతే ఎన్టీఆర్ పుట్టాడో అప్పటి నుండి నందమూరి ఫ్యామిలీ ఇతని తల్లి గారిని ద్వేషిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తల్లి గారికి నందమూరి ఫ్యామిలీ గురించి తెలిసి ఇలా చేయడం ఎవరు తట్టుకోలేకపోయారు. ఇక ఈమె కొడుక్కి సీనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకొని తన వారసుడిగా తీసుకొస్తుందన్న వార్తలను నందమూరి ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోయారు. కానీ సీనియర్ ఎన్టీఆర్ మాత్రం అప్పట్లోనే జూనియర్ ఎన్టీఆర్ బాధ్యతలను కె రాఘవేంద్రరావుకి, రామోజీరావుకి, అశ్విని దత్కి అప్పగించి
వారికి కొన్ని ప్రాపర్టీస్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ కి 18 ఏళ్లు వచ్చాయో అప్పుడే రామోజీరావు ఎన్టీఆర్ ను హీరోగా లాంచ్ చేయాలని నిన్ను చూడాలి అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసర్స్ గా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నంబర్ 1 అనే మూవీని స్టార్ట్ చేయడంతో ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ వారసుడిగా తారక రత్నని, కళ్యాణ్ రామ్ ని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. దీంతో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తారక రత్నను హీరోగా లాంచ్ చేయాలని మోహన కృష్ణ గారు అశ్విని దత్ ని, రాఘవేంద్రరావు గారిని అడ్డుగా నందమూరి ఫ్యామిలీతో ఉన్న క్లోజ్నెస్ కారణంగా వారు కాదనలేక ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో రాఘవేంద్రరావు, అశ్విని దత్ ప్రొడ్యూసర్స్ గా, తారక రత్న హీరోగా, రేఖా హీరోయిన్ గా 1 నంబర్ కుర్రాడు అనే మూవీని ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఆ మూవీ సాంగ్స్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో తారక రత్నకు అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. ఇక అలా మొదటి మూవీ రిలీజ్ అవ్వకముందే 9 సినిమాలకు సైన్ చేయడం విశేషం. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు నందమూరి ఓవెలేసుగా ఉన్న తన పేరుని తారక రత్నగా మార్చడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే 1 నంబర్ కుర్రాడు మూవీ 2002 సెప్టెంబర్ 8న భారీ అంచనాలతో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఎందుకంటే తారక రత్న యాక్టింగ్ ఆ మూవీలో ఫ్లాట్ గా ఉండటమే. అయినా ఫస్ట్ మూవీతో అందరూ పర్ఫెక్ట్ గా చేయరని, 2-3 సినిమాల తర్వాత అనుభవం వస్తుందని నందమూరి అభిమానులు తారక రత్నకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఆ వెంటనే వచ్చిన యువరత్న మూవీ 2002 నవంబర్ 29న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా మూడో మూవీ తారక్ కూడా 2003లో రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇక తారక రత్న లుక్స్, పర్సనాలిటీ, హైట్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ కంటే బాగున్నప్పటికీ యాక్టింగ్ లో ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో ఆ తర్వాత వచ్చిన నో, భద్రాద్రి రాముడు అనే మూవీస్ కూడా డిజాస్టర్ అవడంతో తారక రత్న 2 ఇయర్స్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని యాక్టింగ్ ని, ఫైట్స్ ను ఇంప్రూవ్ చేసుకున్నాడు. అలా ఆ తర్వాత 2009లో రవిబాబు డైరెక్షన్ లో అమరావతి అనే మూవీ ద్వారా నెగిటివ్ క్యారెక్టర్ చేయడంతో తారక రత్న తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా తారక రత్న చేసిన నెగిటివ్ రోల్ కి గాను నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఆ జోష్ తోనే నెగిటివ్ రోల్స్ చేసి ఉంటే తారక రత్న ఇప్పటికే టాప్ స్టార్ గా ఉండేవాడేమో. కానీ కుటుంబ సభ్యుల సలహా మేరకు మళ్ళీ వెంకటాద్రి మూవీ నుండి హీరోగా చేయడం మొదలుపెట్టాడు. ఇక ఆ మూవీకి ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాకపోయేసరికి తారక రత్న తండ్రైన మోహన కృష్ణ గారే ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక అలా వెంకటాద్రి మూవీ 2009లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీంతో తారక రత్నతో మూవీస్ చేయాలనుకున్న వారంతా వెనుకడుగు వేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే తనని పెట్టుకొని 4-5 కోట్లు పెట్టుకొని మూవీస్ చేస్తే ఆ మూవీ రిలీజ్ అయి 1 కోటి కూడా వసూలు చేయకపోవడంతో ఎవ్వరూ ఇతనిపై ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారే కాదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే తారక రత్న జూనియర్ అయిన నేహారెడ్డి తన అక్క అయిన అలేఖ్యారెడ్డిని ఒక షూట్లో పరిచయం చేయడం జరిగింది. ఎందుకంటే ఈమెకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇంట్రెస్ట్ ఉండడంతో మూవీస్ లో చేస్తే, అది కూడా పేరున్న హీరో మూవీలో చేస్తే మంచి గుర్తింపు వస్తుందనుకుంది. ఇక అలేఖ్యారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈమె 1985లో అనంతపూర్లో ఒక డబ్బున్న కుటుంబంలో జన్మించింది. తండ్రి మధుసూదన్ రెడ్డి, ఇతను ఆర్డీఓ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అలా ఇతనికి 3 ఆడపిల్లలు ఉంటే అందులో మొదటి అమ్మాయే అలేఖ్యారెడ్డి. అంతేకాకుండా ఈమె వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారి భార్య చెల్లెలి కూతురు అవడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఈమెకు చిన్నప్పటి నుండి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో హైదరాబాద్లోని నిఫ్ట్ కాలేజీలో తన కోర్స్ని పూర్తి చేసింది. ఇక అలేఖ్యారెడ్డి ఫ్యామిలీకి రాజకీయాల పరంగా మంచి సంబంధం ఉండడంతో మధుసూదన్ గారు అలేఖ్యారెడ్డి పెళ్లిని అప్పట్లో టీడీపీ మంత్రిగా ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి గారి కుమారుడు సందీప్ రెడ్డితో చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఇదే సమయంలో మాధవరెడ్డి గారు మరణించడంతో చంద్రబాబు గారి నేతృత్వంలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిపించారు. అలా ఆ పెళ్లి తర్వాత మొదట్లో అన్ని బాగున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల
భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి అవి గొడవలుగా మారడంతో పెళ్లైన 3 సంవత్సరాలకే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అలా విడిపోయిన తర్వాత అలేఖ్యారెడ్డికి అనంతపూర్లో ఉండటం ఇష్టం లేక తన మైండ్ని డైవర్ట్ చేసుకోవాలని హైదరాబాద్కి షిఫ్ట్ అయి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడం మొదలుపెట్టింది. ఇక అలా అప్పటికే 3 ఇయర్స్ వరకు చిన్నా చితక మూవీస్లో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన అలేఖ్యారెడ్డికి మాత్రం అంతలా గుర్తింపు రాలేదు. దీంతో ఒక మంచి గుర్తింపు ఉన్న హీరో మూవీలో చేస్తే తన కెరియర్లో బిజీ అవ్వొచ్చనే ఉద్దేశంతో తన చెల్లెలికి అప్పటికే మంచి పరిచయం ఉన్న తారకరత్నను కలిసి తన మూవీలో కాస్ట్యూమ్ డిజైనర్గా ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది. ఇక అలా అప్పటి నుండి తారకరత్న అలేఖ్యారెడ్డి తరచూ కలుస్తూ ఉండడంతో వీరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహితంగా మారి పబ్స్కి పార్టీస్కి వెళ్తుండేవారు. ఇక అలా వీరికి పెరిగిన క్లోజ్నెస్ కారణంగా లీవింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. అలా ఆ తర్వాత తారకరత్న చేసిన నందీశ్వరుడు అనే మూవీలో ఈమెకు కాస్ట్యూమ్ డిజైనర్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ చేసేటప్పుడు వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇరు కుటుంబ సభ్యులను అడగడం జరిగింది. కానీ అందుకు అలేఖ్యారెడ్డి ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులు కరెక్ట్గా ఉండరని, ఒకవేళ సినిమా వారిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుందని ఈ పెళ్లికి వారు ఒప్పుకోలేదు. ఇక తారకరత్న ఇంట్లో పెళ్లై విడాకులైన మహిళతో, అది కూడా వేరే కులం అమ్మాయితో పెళ్లి చేయడానికి నందమూరి ఫ్యామిలీ ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక తారకరత్న అలేఖ్యారెడ్డి ఎవ్వరికీ తెలియకుండా 2012 ఆగస్టు 2న హైదరాబాద్లోని అవుట్స్కట్స్లో ఉన్న సంగీ టెంపుల్లో రహస్యంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత తారకరత్న ఇంటికి వెళ్ళగా తండ్రి మోహనకృష్ణ గారు లోపలికి రానివ్వకుండా బయటకి వెళ్ళమనడం జరిగింది. ఇక అలా అలేఖ్యారెడ్డి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో తారకరత్న అలేఖ్యారెడ్డి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడే సెటిల్ అయ్యారు. ఇక ఆ పెళ్లి తర్వాత విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని మూవీస్ చేసినా ఆ మూవీస్ అటొచ్చి ఇటు వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. అయినా సినిమాలో ఎలాగైనా గెలవాలని తారకరత్న పట్టు వదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తూనే ఉండేవాడు. ఇదిలా ఉంటే ఫ్యామిలీతో కలవాలంటే ఒక బిడ్డ పుడితే అయినా ఇరు కుటుంబాలు కలుస్తాయని వీరిద్దరూ డిసైడ్ అయ్యి 2013లో నిషిక అనే అమ్మాయికి జన్మనివ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే తారకరత్న చెల్లెలు మోహన రూప పెళ్లిని కృష్ణ కళ్యాణ్ కుమార్తో 2014 ఆగస్టు 18న ఫిక్స్ చేశారు. అందుకు ఈమె అన్నయ్య అయిన తారకరత్నకు ఆహ్వానం ఇవ్వలేదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ఈ పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ని పిలవకపోయినా తన తల్లితో కలిసి అతను వెళ్లడంతో అక్కడ నందమూరి కుటుంబ సభ్యులు అవమానించి పంపించడంతో అప్పట్లో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక అలా తారకరత్న మీద తండ్రి మోహనకృష్ణ కొన్ని సంవత్సరాల వరకు కోపంతోనే ఉండడంతో ఆ పెళ్లికి కూడా పిలవకుండా ఇతన్ని దూరం పెట్టారు. ఇక అలా ఫ్యామిలీ నుండి దూరం అయ్యాక తారకరత్న ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో మానసికంగా చాలా కుమిలిపోయిన తారకరత్న మద్యానికి, స్మోకింగ్కి అలవాటు పడ్డాడు. అలా తన ఆరోగ్యాన్ని కూడా అంతగా పట్టించుకునేవాడు కాదు. ఇక ఇలా ఉంటే అవ్వదని తనని నమ్ముకొని ఉన్న భార్య బిడ్డల కోసం కష్టపడాలని మహాభక్త సీరియాల కాకతీయుడు, ఎవరు అని వచ్చిన మూవీస్ను డబ్బు కోసం చేయడం మొదలుపెట్టాడు. ఇక అలా పాప పుట్టిన సంవత్సరానికే అలేఖ్యారెడ్డి ఫ్యామిలీ వీరితో కలిసిపోయారు. దీంతో ఆమెకు రావలసిన ఆస్తిని ఇవ్వడంతో హైదరాబాద్లో తారకరత్న ఒక మంచి ఇల్లు కొనుక్కొని ఆర్థికంగా బలపడ్డాడు. ఇక ఇదే సమయంలో ఇంటి గృహప్రవేశానికి నందమూరి ఫ్యామిలీకి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ వారు వస్తారని నమ్మకం మాత్రం పెట్టుకోలేదు. ఇక అలా బాలకృష్ణ గారు ఆ ఫంక్షన్కి రావడం, ఆ తర్వాత మెల్లమెల్లగా నందమూరి ఫ్యామిలీ అంతా తారకరత్నతో కలిసిపోవడం జరిగింది. అలా ఆ తర్వాత తారకరత్న, అలేఖ్యారెడ్డి అన్యోన్య సంసారానికి గుర్తుగా తనైరామ్, రియా అనే ట్విన్స్ కూడా పుట్టారు. ఇక ఆ ఫ్యామిలీ పెద్దదవ్వడంతో ఆర్థికంగా మరింత బలపడాలని మనమంతా రాజా చెయ్యి వేస్తే, కయ్యం బాయ్, దేవినేని, సారథి అనే మూవీస్ చేస్తూ 9 అవర్స్ అనే వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేస్తూ బిజీగా ఉండేవాడు. ఇక అలా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో తన లక్ను పరీక్షించుకోవాలని తారకరత్న టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇక బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న కోపంతో తారకరత్నను రాజకీయాల్లోకి తీసుకురావాలని పూర్తిగా సపోర్ట్ చేసేవాడు.
దీంతో నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్రలో తారకరత్న చురుగ్గా పాల్గొన్నప్పటికీ కొద్దిసేపటికే అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి కింద పడిపోయారు. దీంతో ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు సివియర్ హార్ట్ అటాక్ గురయ్యాడని, త్వరగా ఇతన్ని బెంగళూరుకి తీసుకువెళ్లాలని చెప్పడంతో ఇమీడియట్గా నారాయణ హృదయాలయ హాస్పిటల్కి తరలించారు. ఇక అలా 23 రోజులు కోమాలో ఉన్న తారకరత్నకి వెంటిలేటర్ సహాయంతో డాక్టర్స్ వైద్యాన్ని అందించారు. కానీ అతని గుండెల్లో రక్తం సరఫరా చేసే రక్తనాళం మూసుకుపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. అయినా ఆర్టిఫిషియల్ హార్ట్ని ఫిక్స్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. ఇక అలా 23 రోజులు ప్రాణాలతో పోరాడిన తారకరత్న తన 39వ ఏట తనను నమ్ముకున్న భార్య, 3 పిల్లల్ని అనాథలుగా చేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. మీకు తారకరత్న నటించిన సినిమాలో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.